ఇవాళ ఈపీ ఎలా చేయబోలో చెప్పబోతున్నాను. ముందుగా 2 ఈపీ ప్యాకెట్ తీసుకొని కొంచెం వాటర్ హీట్ చేసుకొని అందులో 2 ఈపీ ప్యాకెట్స్ యాడ్ చేసుకోవాలి. మనం 2 ఈపీ ప్యాకెట్స్ తీసుకున్నాం కాబట్టి అందులో 2 మసాలాలు వస్తాయి. ఒక మసాలా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి, ఇంకో మసాలా ప్యాకెట్ స్పేర్లో ఉంచుకోవాలి. కొంచెంసేపు హీట్ అయ్యాక వాటర్ డ్రై అయిపోతుంది. తర్వాత మనం కావాల్సిన పదార్థాలు మిర్చి, ఉల్లిగడ్డ, టమాటో తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. 1 by 1 ఫస్ట్ మిర్చి ఫ్రై చేసుకోవాలి. మిర్చి గోల్డెన్ కలర్లోకి వచ్చినాక ఉల్లిగడ్డ యాడ్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలు కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చినాక అందులో టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటాను కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనం ఒక 1 స్పేర్ మసాలా ప్యాకెట్ పెట్టుకున్నాం కదా, అందులో అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఆ స్పేర్ మసాలా ప్యాకెట్ తీసుకొని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే టేస్ట్ అనేది బాగుంటుంది. 2 ఒకటేసారి యాడ్ చేస్తే బాగోదు. సో ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకున్నాక కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక మనం బాయిల్ చేసుకున్న మసాలా ఈపీ ఉంటుంది కదా, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2 to 3 minutes మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే కొంచెం వాటర్ టేస్ట్ అనేది పోయి ఈపీ అనేది టేస్ట్ బాగుంటుంది. సో ఇలా చేసుకుంటే మీ ఇంట్లో కూడా చాలా బాగుంటుంది. మీ పిల్లలకు కూడా చేయొచ్చు. సో టుడే ఈపీ ఈజ్ రెడీ, యూ కెన్ ఈట్.